డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడం కొరకు ప్రతిరోజు క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నాము, కాస్తో కోస్త ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. మరి ప్రతిరోజు ధనాన్ని ఆకర్షించడం కొరకు ఎవ్రీడే సులభంగా సునాయాసంగా చేసుకునే ఏమైనా వెల్త్ రిచువల్స్ ఉన్నాయా, ఏమైనా ధనాన్ని ఆకర్షించే చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయా అంటే 110% ఉన్నాయి. ప్రతిరోజు ఈజీగా ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే యూ విల్ గెట్ దట్ వెల్త్ ఎనర్జీ, వెల్త్ అట్రాక్షన్, వెల్త్ వైబ్రేషన్ వస్తుంది. సో దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నాను భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. దీనికి మేనిఫెస్టేషన్కి సూపర్ స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా విని ఆచరణలో పెట్టి ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా దండగా. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతోపాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. గురుగారు, మేనిఫెస్టేషన్ లో ఎక్కువగా చాలా మందికి వెల్త్ గురించి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే రోజు కూడా మనకి మంచిగా సిరి సంపదలు అన్ని కూడా మనకి దాని మంచిగా ఫుల్ఫిల్ గా ఉండాలి అని అంటే ఎవ్రీడే అందరూ కూడా చాలా సులువుగా, అంటే చాలా మంది ఇప్పుడు జాబ్స్ కి వెళ్తూ ఉంటారు, టైం ఉండదు, ఇంట్లో కూడా పనులు ఎక్కువగా ఉంటాయి. సో సింపుల్ గా ఇంట్లో ఎక్కువ టైం కాకుండా మనకి ఎవ్రీడే మనము చేసే ఏదన్నా రిచువల్ గాని అంటే పరిహారాలు గాని మనకు ఉన్నాయంటారా? ఎస్, ప్రతిరోజు సులభంగా సునాయాసంగా ఏ ఊర్లో ఉన్నా ఏ జర్నీస్ లో ఉన్నా సులభంగా సునాయాసంగా చేసుకునే రిచువల్స్ చాలా ఉన్నాయి. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే. ఎంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఎవ్రీడే వెల్త్ రిచువల్స్. సులభంగా సునాయాసంగా ప్రతిరోజు ధనాన్ని ఆకర్షించే రిచువల్స్ ఉన్నాయా అంటే ఎస్, there are few things. Point number 1, మార్నింగ్ లేచిన వెంటనే ఓకే సూర్య భగవాన్ని చూసి ఒక కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పండి. ఓం శ్రీ సూర్యనారాయణ, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ సూర్య భగవానుడా, నాకు లైట్ని, నా జీవితానికి ఒక వెలుగుని ప్రసాదించినందుకు నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ సూర్య భగవానుడా, నాకు అనంత విశ్వ సంపదని ప్రసాదించినందుకు నీకు నా సర్వదా కృతజ్ఞతలు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి అని చెప్పి ఒక కృతజ్ఞత చెప్పండి. మోర్ దెన్ ఇనఫ్. ఎంత టైం పట్టింది దీనికి? 1 minute కూడా పట్టదు. ఒక 3 డిక్లరేషన్స్ ఇవ్వడానికి. లేచిన వెంటనే సూర్య భగవాన్ని చూసి అరిచేతులు చాచి ఒక నమస్కారం పెట్టండి. అదేంటది? కృతజ్ఞత. రెండోది డివోషన్. రెండోది వీఆర్ గెటింగ్ దట్ ఎనర్జీ ఫ్రమ్ ద సూర్య భగవానుడు. కంటికి కనిపించే లైవ్ యాక్సెస్ ఉన్న గాడ్ ఎవరైనా ఉన్నారంటే సనాతన ధర్మంలో శ్రీ 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 ఆదిత్యుడు, భాస్కరుడు, సూర్య భగవానుడు. ఇది ఒక కృతజ్ఞత చెప్పండి. ఓం శ్రీ సూర్య భగవానుడా, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నీకు నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ సూర్య భగవానుడా, నాకు జీవితానికి ఒక వెలుగుని ప్రసాదించినందుకు నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ సూర్య భగవానుడా, నా జీవితానికి సంపూర్ణ అనంత విశ్వ సంపదను నాకు ప్రసాదించినందుకు నీకు సర్వదా కృతజ్ఞతలు తండ్రి, ధన్యోస్మి ధన్యోస్మి అని ఒక కృతజ్ఞత. సింపుల్. మీకు పవరు, అథారిటీ, కరేజ్, కెరియర్, గ్రోత్ ఇచ్చేది ఆదిత్యుడే. ఆరోగ్యాన్ని ప్రసాదించేది కూడా ఆదిత్యుడే. ఇది సింపుల్ రెమెడీ, ఎవ్రీడే చేసుకోవచ్చు. ఇంకా పాసిబిలిటీ ఉండి నువ్వు చేసుకోవాలి అనుకుంటే స్నానం ఆచరించాక ఒక కాపర్ కలసంలో వాటర్, కాస్త పసుపు, కాస్త కుంకుమ, కొంచెం అక్షింతలు, రెడ్ కలర్ ఫ్లవర్ సూర్యభగవానుడు చూపించి ఓం శ్రీ సూర్యదేవాయ నమః, ఓం శ్రీ సూర్యాయ నమః అని ఒక 11 times, ఒక 12 times చాంటింగ్ చేసి సూర్యుడికి వాటర్ ఆఫర్ చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్. అండ్ సండేస్ అందులో కాస్త బెల్లం కలిపి ఆఫర్ చేయండి. నెక్స్ట్ లెవెల్ రిజల్ట్. ఇది ఎవ్రీడే వీ కెన్ డూ ఆన్ ఎ డైలీ బేసిస్. అండ్ పాయింట్ నెంబర్ 2, అండ్ ఓపెన్ గా చెప్తా ఉన్నా, అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు, ధన బ్రహ్మాస్మి సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇది చేస్తే డబ్బుకి లోటు ఉండదు. పాయింట్ నెంబర్ 2, సింపుల్ మంత్ర 108 times ప్రతిరోజు కూర్చోండి. ఇది కూడా సూర్యుడు ఉదయించక ముందు ఇది చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్. ఇప్పుడు మరి సూర్యుడు ఉదయించిన తర్వాత చేయకూడదా అంటే హ్యాపీగా చేయొచ్చు, బట్ అప్పుడు చేస్తే గ్రేట్ రిజల్ట్. ఏం లేదు, ఈస్ట్ వైపు ఫేసింగ్లో కూర్చొని, తూర్పు వైపు కూర్చొని
ఓకే, చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర అంటాం. వేసుకొని కూర్చొని బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. నడుము సహకరించట్లేదంటే కుర్చీ మీద కూర్చోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. మీ పై నుండి 500 రూపాయల నోట్ల కట్లు కనక వర్షం, ధన వర్షం కురుస్తుందని గ్రహించి ముందు భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, గురువులకి అందరికీ కృతజ్ఞత చెప్పేసి ఫ్యూ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బాడీ కామ్ కంపోజ్డ్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత సింపుల్ మంత్ర ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. దట్స్ ఇట్. ఏంటమ్మా? ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఓం కాస్మిక్ సౌండ్, శ్రీం లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రము, బ్రిజీ అంటే పావర్టీ నుండి బయటకు రావడాన్ని బ్రిజీ అంటాం. పేదరికం నుండి బయటికి రావడాన్ని బ్రిజీ అంటాము. సిద్ధులు ఇచ్చిన మంత్ర. అహం బ్రహ్మాస్మి, నేనే గాడ్, నేనే యూనివర్స్, నేనే అంతటా. ధన బ్రహ్మాస్మి, ఐ ఆమ్ వెల్త్ అని. ఎంత మీనింగ్ ఉంది ఇది. ఎవ్రీడే 108 టైమ్స్ చేస్తే డబ్బుకు లోటు ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. లక్ష్మీదేవి అనుగ్రహము, పావర్టీ నుండి బయటకు వచ్చే బ్లెస్సింగ్. అహం బ్రహ్మాస్మి, సృష్టిలో ఉన్న అద్భుత శక్తితో మమేకమవుతారు. ధన బ్రహ్మాస్మి, అనంత సృష్టిలో ఉన్న విశ్వ సంపదతో అలైన్ అవుతారు. ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఎవ్రీడే 108 టైమ్స్ కూర్చొని చాంటింగ్ చేయండి. మీ పై నుండి కనక వర్షం, ధన వర్షం కురుస్తుందని గ్రహించాలి సుమి. ఇది సెకండ్ రిచువల్. థర్డ్ రిచువల్ ఏంటంటే, ఇంటిలో ఒక వాస్తు ఈస్ట్ వైపు ఒక గ్రీన్ కలర్ ప్లాంట్ ఏదైనా పెట్టుకోండి. వీలైతే తులసి ప్లాంట్ లేదా మనీ ప్లాంట్. ఎవ్రీడే వాటర్ ఆఫర్ చేయండి. గ్రీన్ కలర్ ప్లాంట్ ఏదైనా తులసి మాత ఆర్ మనీ ప్లాంట్. ఎక్కడ? ఈస్ట్, తూర్పు వైపు. ఎవ్రీడే వాటరింగ్ చేయండి. మేజర్ రిజల్ట్. దీనికి ఎంత టైం పడుతుంది? మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ప్రతిరోజు మనీకి రిలేటెడ్ ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ 100% రిలీజ్ చేయాలి. సింపుల్. ఏమి అంటే, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. పాయింట్ నెంబర్ 2, నేను గొప్పగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. పాయింట్ నెంబర్ 3, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఈ మూడైనా అట్లీస్ట్. అండ్ అలానే నేను ప్రతి నెల సులభంగా, సునాయాసంగా బ్లాంక్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోండి. వాళ్ళ ఎనర్జీస్కి తగ్గట్టు, వాళ్ళ వైబ్రేషన్స్కి తగ్గట్టు, వాళ్ళ డ్రీమ్స్కి తగ్గట్టు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. మళ్ళీ అది చెప్పేటప్పుడు మనకున్న ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు. యూనివర్సల్ సబ్జెక్ట్ పట్టుకుంటే యు ఆర్ అల్టిమేట్, యు ఆర్ డివైన్, యు ఆర్ ఇన్ఫినిట్ అని అర్థం. సో ఏదో ఒక ఫిగర్ ఫిక్స్ అయ్యి, నేను ప్రతి నెల చాలా సులభంగా, సునాయాసంగా ఇంత అమౌంట్ని కలిగి ఉన్నందుకు, పొంది ఉన్నందుకు, నాకు ప్రసాదించినందుకు విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వ సంపదకి నా సర్వదా కృతజ్ఞతలు. ఇది ప్రతిరోజు చెప్పాలి. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐ ఫీల్ వెల్దీ. ఇలా మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్పాలి. ఎవ్రీడే రిచువల్ గా చేయాలి. అండ్ ప్రతిరోజు స్నానం ఆచరిస్తావా? క్లీమ్ అన్న వర్డ్ చెప్తూ స్నానం ఆచరించండి. ఏంటి? క్లీమ్. క్లీమ్ అనే వర్డ్ అట్రాక్షన్, ఆకర్షణ శక్తి వస్తుంది. ఓం క్లీం కాళీమాత దేవియే అంటారు. కాళీమాతకి బీజ మంత్రంలో కూడా క్లీం వాడుతారు. కృష్ణుడికి ఒక మంత్రం ఉంది, ఓం క్లీం కృష్ణాయ నమః. కృష్ణుడి బీజ మంత్రంలో కూడా క్లీం వాడుతారు. అర్థమవుతుందా? విట్టేశ్వర స్వామి, కుబేరుడికి ఒక మంత్రం ఉంది, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః. అక్కడ కూడా క్లీం వాడతాం. మహాలక్ష్మీదేవి బీజ మంత్రంలో కూడా క్లీం వాడతాం. ఓకే, చాముండియ దేవి, ఓం ఐం హ్రీం క్లీం చాముండియ విచ్చే, అక్కడ కూడా క్లీం ఉంది. క్లీం అనేది అట్రాక్షన్. కాబట్టి ప్రతిరోజు స్నానం ఆచరించేటప్పుడు వీలైతే కాస్త చిటికెడు పసుపు, చిటికెడు రాక్ సాల్ట్ వేస్తే అటు నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. క్లీమ్, నేను సమృద్ధిగా భావిస్తున్నాను అని చెప్తూ, తద్వారా ఏమవుతుందంటే అమ్మా, ఒకటి వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తాము, రెండోది సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ యొక్క చిన్న మెదడు అద్భుతంగా ట్రిగ్గర్ అవుతుంది, రీప్రోగ్రామ్ అవుతుంది. వెల్త్ కొరకు, సంపద కొరకు ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చా లేదా? ఇవి ప్రతిరోజు చేయండి. అండ్ మనీని పట్టుకొని ఆ థ్యాంక్ యూ చెప్పడము, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. టైం తక్కువ ఉంది కాబట్టి వీఆర్ టెల్లింగ్ దిస్. ఇవి చేయగలిగితే, బట్ ఓం శ్రీం బ్రిజి నమః పట్టుకోండి. గ్రీన్ ప్లాంట్స్కి తూర్పు వైపు మనీ ప్లాంట్ పెట్టి రోజు వాటరింగ్ చేయండి. సూర్య భగవానుడికి ప్రార్థించండి స్నానం చేసేటప్పుడు ఇది. అండ్ ఎవ్రీడే డొనేషన్, ఎవ్రీడే డొనేషన్ నీ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత లేని వాడికి. ఓకే, అది కూడా విత్ డివోషన్, విత్ ప్రేమతో, దివ్య తత్వాన్ని కలిగి ఉండి, దైవతత్వాన్ని కలిగి ఉండి, విశ్వతత్వాన్ని కలిగి ఉండి, ప్రేమ తత్వాన్ని కలిగి ఉండి, భక్తి తత్వాన్ని కలిగి ఉండి, నువ్వు యూనివర్స్కి ఏదో ఆఫర్ చేసిన అది 100 రెట్లు మల్టిపుల్ అవుతుంది. ఎవ్రీడే డొనేషన్ ఎంతో కొంత. యూ డూ ఇట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ సీ ద మిరాకిల్స్. వెరీ సూన్ ఒక దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ. అండ్ అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి.
ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో, ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే, దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. యా, వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.